సరే, ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి? ఇప్పుడు అతిపెద్ద సవాల్ బౌండరీస్. అంటే ఇంకా ఇది టెర్రరిజానికి మతం లేదు, కులం లేదు అన్న వర్డ్ని మీరు సమర్థిస్తారా? టెర్రరిజానికి మతం కులం ఉన్నా లేకపోయినా ఇస్లామిస్ట్ ముసుగు తొడుక్కుని, ఇస్లాం మతం ముసుగు తొడుక్కుని టెర్రరిజం ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో వర్ధిల్లుతున్న మాట మాత్రం వాస్తవం. ఒకప్పుడు నిజమే 12-13 శతాబ్దాల్లో మీకు క్రూసేడ్ల కాలంలో క్రిస్టియానిటీ కంటే ఇస్లామే మరింత ఉదారంగా ప్రపంచంలో వ్యవహరించింది. భారత్ నుంచి పరిజ్ఞానాన్ని యూరప్కి అందించింది, యూరప్ నుంచి పరిజ్ఞానాన్ని మనకు అందించింది. ఆనాడు అలెగ్జాండ్రియాలో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న లైబ్రరీలు ప్రపంచ ప్రసిద్ధంగా ఉండేవి, జ్ఞానానికి కేంద్రాలుగా ఉండేవి. కానీ కాలక్రమేణా మధ్యయుగాల్లోకి వెళ్ళిపోయి ఇస్లాం చాలా ఛాందసంలోకి వెళ్ళింది. మరి గత 100 ఏళ్లుగా సయ్యద్ కుతుబ్ అనేవాడు ముఖ్యంగా 1904 ఆ ప్రాంతాల్లో అతను ప్రారంభించాడు ఈ ఆధునిక ఇస్లామిస్ట్ స్రవంతిని. అప్పటిదాకా ఇస్లాంలో ఆత్మహత్య అన్నిటికంటే మహాపాపం. అలాంటిది ఇస్లాం కోసం ఆత్మహత్య చేసుకుంటే, ఆత్మహత్యకు పాల్పడితే చాలా గొప్ప అని చెప్పిన ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రచారం చేసి ఇస్లాం అల్లకల్లోల పరిచాడు. దాంతోపాటు సౌదీ అరేబియా ఈవేళ చాలా ఉదారంగా ప్రవర్తిస్తున్నా కూడా వాళ్ళకు ఆయిల్ అధికారం వచ్చిన తర్వాత వహాబీ కల్ట్ని ఎప్పుడైతే వాళ్ళు తీసుకున్నారో గతం నుంచి సౌదీ కుటుంబం, వాళ్ళ వహాబిజాన్ని ప్రపంచం మొత్తం విస్తరింపజేసి ఇస్లాంలో ఒక తీవ్రవాదాన్ని పెంచారు. ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, కానీ వాళ్ళ వల్ల చాలా నష్టం జరిగింది. ఈ 2 కారణాలుగా ఇస్లామిస్టు ఉగ్రవాదం తీవ్ర రూపం అన్నమాట వాస్తవం. ఇస్లాంలో 195 మందికి ఈ గొడవలు లేవు. వాళ్ళు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు. వాళ్ళు చాలా ప్రపంచ సమాజంలో, వాళ్ళ దేశాల సమాజాల్లో గౌరవంగా బతకాలనే వాళ్ళు. మనందరిలాగానే ప్రతి కుటుంబం మా పిల్లలకు బాగుండాలని కోరుకునేవాళ్ళు. కానీ కొంతమంది మూర్ఖులు ఈ హడిత్లో ఉన్నటువంటి ఈ పదజాలాన్ని లిటరల్ గా అనుకుని దాన్ని ఏ మేరకు వదుపు చేయాలో తెలియక, అలాగే కొంతమంది దుర్మార్గులు వాళ్ళ ఆధిపత్యం కోసం ప్రజల మనసుల్లో గందరగోళాన్ని సృష్టించి ఈ టెర్రరిస్టులను సృష్టిస్తున్నారు. కాబట్టి ఇది దీర్ఘకాల పోరాటం. ఈ పోరాటంలో ఓ పక్కన ఇస్లామిస్ట్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా అణిచివేయాలి, మరో పక్కన ఇస్లాం మతంలో ఉన్న అత్యధికులు 195 మందికి ఇది మీకు వ్యతిరేకం కాదు, మీ జీవితాలను అల్లకల్లోలం చేసి ప్రపంచంలో అశాంతిని చేపడుతున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకం తప్ప అన్న విషయాన్ని మళ్లీ మళ్లీ అర్థమయ్యేట్టు మనం చెప్పగలం. సార్, మీరు అన్న 195 మంది మంచివాళ్ళు, 90% మంది మంచివాళ్ళు అయితే 5% మందిని ఎందుకు సంస్కరించలేకపోతున్నారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది ఉగ్రవాదం అంటే సమస్య. అది అతి కొద్ది మంది అతి ఎక్కువ మందికి ఇబ్బంది కలిగే రీతిలో కొన్ని దుర్మార్గపు చర్యలను చేపట్టి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయగలరు. గత శతాబ్దాల్లో ఈ సమస్య లేదు. 19వ శతాబ్దం దాకా ఈ సమస్య లేదు. ఇప్పుడు ఏమైంది, నెట్వర్క్ వరల్డ్ లో ఉన్నాం, ఆధునికీకరించే ప్రపంచంలో ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ ఉగ్రవాదంతో సంబంధం లేకుండా చెప్తాను. మీకు గుర్తుందో ఒక నెల క్రితం లండన్ ఎయిర్పోర్ట్ మొత్తాన్ని మూసేశారు, హీత్రో ఎయిర్పోర్ట్. ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ అది. ఎందుకని? పక్కన సబ్ స్టేషన్ ధ్వంసమైందే కారణంగా పేరుడు వచ్చింది. అక్కడ ఉగ్రవాదం వల్ల కాదు. ప్రపంచంలో ఒక కీలకమైన నగరంలో ఒక అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఒక సబ్ స్టేషన్ లో చిన్న ఇబ్బంది వల్ల మూసేయాల్సి వచ్చింది. అదే ఉగ్రవాద చర్య అనుకోండి, ఒక సబ్ స్టేషన్ ధ్వంసం చేయడం ఎంతసేపు? అంచేత ఆధునిక ప్రపంచం మనం చాలా నెట్వర్క్డ్ వరల్డ్ ఇది. ఎక్కడ సరైన స్థలంలో సరైన రీతిలో 2-3 టెర్రరిస్టులు గందరగోళం చేసినా 100 కోట్ల మందికి అసౌకర్యాన్ని కలిగించగలరు. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. కానీ మీరు మధ్యయుగం అంటున్నారు, కానీ మొదటి నుంచి కూడా ఉంది కదా ఇస్లాంకు సంబంధించి. ఇప్పుడు మొఘళ్ల సమయంలో కూడా మత మార్పిడి బలవంతంగా చేయకపోతే అత్యాచారాలు, దారుణాలు చేసిన సందర్భం ఉంది కదా. ఔరంగజేబు లాంటి వాళ్ళు అంతకుముందు కూడా ఉన్నాయి కదా, అలావుద్దీన్ ఖిల్జీ టైంలో ఉన్నాయి కదా ఇన్సిడెంట్స్. గతంలో దాదాపు అన్ని మతాల్లోనూ కూడా చాలా అపశృతులు జరిగినమాట వాస్తవం. క్రైస్తవంలోనూ ఉంది, మరి ఇస్లాంలోనూ ఉంది. ముఖ్యంగా ఈ ఒకే దేవుడు, మోనోథియిస్టిక్ రిలీజన్ అంటాం వాటిని, ఒకే దేవుడిగా ఉండేవాడు ఇంకొక దేవుడిని, ఇంకొక దేవతని సహించినటువంటి మతాలు మరింత ఎక్కువ ఉన్నది. కానీ మిగతా మతాల్లో కూడా, మిగతా మత సంప్రదాయాల్లో కూడా హింస ఉన్నది. వైష్ణవులు శివుల మధ్య కొంతకాలం హింస చెల్లదని చెప్తారు, రకరకాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో దాదాపు అన్ని మతాలు, వేరే మతాల వాళ్ళని చంపిన సందర్భం ఉందా? హిందూ మతంలో కూడా వేరే మతాలు వద్దు అన్న సందర్భం ఉందా? వేరే మతాలయాల్ని ధ్వంసం చేసిన సందర్భం ఉందా? ఈ మోనోథియిస్టిక్ రిలీజియన్స్ లాగా లేదు. ఎందుకంటే హిందూ మతంలో మీరు ఒక పొట్టని, ఒక చెట్టుని, ఒక అడవిని,
ఒక విగ్రహాన్ని దేన్నైనా ఆరాధించవచ్చు. అసలు దేవుడు లేడని చెప్పి అన్నా కూడా మేము హిందూ మతంలో మీకు స్థానం ఉంది. చార్వాకుడు దేవుడు లేడని వాదించాడు. ఆయన ఒక ఋషిని చేశాం మనం. కాబట్టి హైందవ మతం వేరు. హైందవ సంస్కృతిలో ఏంటంటే ఇది మతంగా అనుకోకూడదు. నేను ఒక సంస్కృతి. ఈ సంస్కృతిలో జీవన విధానం అనొచ్చా? ఒక జీవన విధానం అనొచ్చా? అంతే, ఒక జీవన విధానం. సత్యం ఒక్కటే. దాన్ని పండితులు రకరకాలుగా సత్యాన్ని వెలుకునే మార్గాలు అన్వేషిస్తారని చెప్పిన మౌలికమైన సంప్రదాయం ఉంది. కానీ మనలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి కదా. హైందవ సంప్రదాయంలో కూడా సత్యసాగమం ఉంది. కుల వ్యవస్థను తీసుకొచ్చాం. నాస్తికత్వాన్ని కూడా యాక్సెప్ట్ చేసే తత్వం ఉంది కదా అంటురా. అది భారతీయ సమాజంలో గతంలో చేసిన తప్పుల్ని ఎదిరించి పోరాడడానికి అవకాశం ఉన్నది. దాని సంస్కరణకి మార్గం ఉన్నది. సమాజం దాన్ని ఆహ్వానించే సంస్కృతి ఉన్నది. ఇస్లాంలో ఏం చేశారంటే ఎవరు కాదన్నా కూడా అది మత విరుద్ధము, ఎపోస్టసీ, కాబట్టి వాడు తలకాయ తీసేయచ్చు, నాలుగు చీల్చేయచ్చు అన్నట్టు వాదన తీసుకొచ్చి దాన్ని పెద్ద చేసే చేత ఇస్లామిస్ట్ ఫిలాసఫీ వచ్చింది. మరి అది దాని పరిష్కారం ఇస్లాం సమాజం నుంచి రావాలి, బయట నుంచి రాలేదు. ఎందుకంటే మన సమాజంలో ఉన్న సమస్యలను మనం ఎదుర్కోవాలి. బయట వాడు చెప్తే మనం నువ్వు చెప్పడానికి అంటాం. అది కాలక్రమేణా వస్తుందని ఆశపడదాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని మంచి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఏ దేశం అయితే గత 60-70 ఏళ్లుగా ప్రపంచంలో ఇస్లామిక్ అతివాదాన్ని పెంచి పోషించిందో సౌదీ అరేబియా, ఈవేళ ఉదారవాదాన్ని తీసుకొచ్చి సంస్కరణకి నడుం కడుతోంది. బహుశా ఇస్లాంకి మంచి రోజులు వస్తాయేమో, దానివల్ల చూద్దాం ఏమవుతుందో. అది ఇస్లాం సమాజం చూడాలి. ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఏ మతంలో ఉన్నా కూడా నా పిల్లల బతుకులు నాకంటే బాగుండాలి, నా పిల్లలు మరింత ఎదగాలి, ప్రపంచంలో గొప్పవాళ్ళుగా కావాలన్న కోరిక లేని కుటుంబం ఉండదు. అది ఇస్లాంకి పూర్తిగా వర్తిస్తుంది. మన దేశంలో మన చుట్టూ ఎంతమంది ముస్లింలు లేరు? వాళ్ళందరూ మనలాంటి వాళ్ళే, ఏ రకంగా తేడా లేదు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళు మరి మతానికి దాటి ఆలోచించట్లేదు కదా. నా దేవుడే దేవుడు, ఒక్కడే దేవుడు, మా దేవుడు తప్ప వేరే దేవుడు లేడు, ఇతర మతాలను యాక్సెప్టెన్స్ చేసే పరిస్థితి రావట్లేదు కదా. దీనిలో రెండు ఉన్నాయి. మా దేవుడే దేవుడు, మా దేవుడు తప్ప వేరే లేడని చెప్పన్నది అబ్రహామిక్ మతాలన్నింటిలో ఉంది. జుడాయిజంలో ఉంది, యూదుల్లో ఉంది, క్రైస్తవుల్లో ఉంది. మరి క్రైస్తవులు హింసకు ఇట్లా ఈ విధంగా పాల్పట్లేదు, చంపట్లేదు కదా వేరే వాళ్ళు. నేను చెప్పేది ఇది అది వాళ్ళ మూలమైన సిద్ధాంతం. దాని గురించి మనం పెద్ద ఆందోళన అంత కదా, వారి సిద్ధాంతం వారిది. కానీ అది హింసకు దారి తీయకూడదు. రెండోది, అంతర్గతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక సంస్కరణకి అవకాశాన్ని ఇవ్వాలి. ఈ రెండు మనం కోరుకోవాలి. అది దీర్ఘకాలంలో జరుగుతుంది. ఎందుకంటే ఇస్లాం కూడా క్రైస్తవానికి ఒక 500 సంవత్సరాలు పట్టింది. ఆ మధ్యయుగాల క్రూసేడ్ వారసత్వం పోయి ఆధునికీకరణ చెందడానికి. ఇస్లామిక్ బహుశా కొంతకాలం పడుతుంది. ఈ లోపల ప్రపంచంలో ఇతర సమాజాలను అల్లకల్లోలం చేయకుండా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. మన దేశంలో ఎట్లా సార్? ఇప్పుడు కశ్మీర్ నుంచి ఎవరో ఒకళ్ళు ఒక